హాయ్ అండి, అందరికీ నమస్కారం. సభికో ప్రణామ్. మీరు చూస్తున్నారు మామ్స్ వాయిస్ ఛానల్. ఈరోజు పిల్లలకి స్లీపింగ్ లైన్ ఎలా నేర్పించవచ్చో చూద్దాం. ఫస్ట్ మనం బేసిక్ యాక్టివిటీస్తో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి స్లీపింగ్ లైన్ డ్రా చేయడం ఈజీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ పీస్ని తీసుకొని ఇలా లైన్స్ని డ్రా చేసుకొని వాళ్ళని పాంపామ్స్ కానీ ఏదైనా కలర్స్ ఇచ్చి మనం అక్కడ వన్ సైడ్ వన్ అలా ప్లేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇది స్లీపింగ్ లైన్ అని అర్థమవుతుందండి. అలానే ఈ యాక్టివిటీ వల్ల కలర్ ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళకి ఈజీగా నోటిఫై అవుతుందండి. ఏ లైను ఏ లైను ఏ లైన్ చెప్పు, ఏ లైను? నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా స్లీపింగ్ లైన్లో ఇంకొక యాక్టివిటీ అండి. జస్ట్ ఇప్పుడు పక్కకి అలా జరుపుకుంటూ వెళ్ళి ఆ బాల్స్ని ప్లేస్ చేసి తీసుకొని బౌల్లో ప్లేస్ చేయడం అండి. సింపుల్ యాక్టివిటీ. దీనివల్ల ఏంటంటే స్లీపింగ్ లైన్ అంటే ఇలా సైడ్కి ఇలా స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి బ్రెయిన్లో నోటెడ్ అవుతుందండి. ఈ యాక్టివిటీస్ని రెండుని రిపీటెడ్గా మనం వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా స్లీపింగ్ లైన్ అనేది వాళ్ళకి నోటిఫై అయిపోతుందండి. నెక్స్ట్ వన్స్ ఈ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయాక ఇవన్నీ డే బై డే నిదానంగా నేర్చుకుంటూ ఉంటారండి పిల్లలు. సో వన్స్ ఇది అయిపోయాక స్లేట్ మీద యూస్ చేసుకొని స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ని చూపిస్తూ చిన్న చిన్నగా లైన్స్ డ్రా చేసుకుంటూ మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి స్లీపింగ్ లైన్ అనేది ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ ఇక వర్క్షీట్స్కి వచ్చేస్తే ఇలా వర్క్షీట్స్ని మనం డివైడ్ చేసుకోవాలండి ఫస్ట్. సో ఫస్ట్ లైన్స్ని జాయిన్ చేసే వర్క్షీట్ ప్లాన్ చేసుకొని అలా లైన్స్ని నిదానంగా వాళ్ళంతటా వాళ్ళు డ్రా చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి కింద చూస్తున్నారు కదా డాట్స్ ఉన్నాయి, ఆ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. సో లైన్స్ వన్స్ డ్రా చేయడం వచ్చాక ఈ స్టార్ట్ ఎండ్ పాయింట్స్లో వాళ్ళు ఈజీగా డ్రా చేసుకోగలుగుతారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ లైన్స్ షార్ట్ అండి. ఐ మీన్ స్టార్ట్ ఎండ్ పాయింట్స్ అనేవి మరీ డిస్టెన్స్గా కాకుండా కొంచెం దగ్గరగా ఉంటాయి. వీటి ఎప్పుడు పెన్సిల్ ఇస్తే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో కలర్స్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ షార్ట్ స్లీపింగ్ లైన్స్ డ్రా చేయడం వన్స్ వచ్చాక ఈ లాంగ్వి మనం ప్లాన్ చేయొచ్చండి. సో లాంగ్ స్లీపింగ్ లైన్స్ అంటే కొంచెం డిస్టెన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా సర్కిల్ నుంచి సర్కిల్కి జాయిన్ చేయమని అట్లా డిఫరెంట్గా ఉండేలాగా ప్లాన్ చేస్తే వాళ్ళకి మనం స్కెచ్ పెన్స్ అని మార్కర్స్ అని అట్లాంటివి ఏమన్నా ఇస్తే వాళ్ళకి కొంచెం యాక్టివిటీ అనేది కొంచెం ఇంట్రెస్ట్గా ప్లాన్ చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవుతారండి ఈ యాక్టివిటీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలానే సేమ్ స్లీపింగ్ లైన్స్ ఇంకొంచెం లాంగ్ అండి. అంటే బర్డ్ ఎగ్ దాకా రీచ్ అయ్యేది లేదా షేప్స్ని మ్యాచ్ చేస్తూ లైన్ గీసేది ఇట్లాంటివి మనం ప్లాన్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఏంటంటే గీయాలి అన్న ఇంట్రెస్ట్, స్లీపింగ్ లైన్ డ్రా చేయాలి. అలానే మనం కలర్ పెన్సిల్స్ మారుస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందండి. ఇవన్నీ ఒక్క రోజులో అవ్వవు. ఐ మీన్ అంటే చాలా నిదానంగా స్లోగా మనం వెళ్తూ ఉంటే వాళ్ళు మైండ్లో రిజిస్టర్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఏది వాళ్ళని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి మంచి తిన్నాక చక్కగా కూర్చోబెట్టి చేపించడం అట్లా చేస్తే వాళ్ళకి కూడా కొంచెం స్టమక్ ఫుల్గా ఉంటే మనం ఏం చెప్తున్నా కొంచెం కూర్చొని వినగలుగుతారు కదండి. ఆ టైంలో మనం ఇలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్కొక్క వర్క్షీట్ని నేను 2 కాపీస్ తీసుకున్నానండి. అప్పుడు వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఒకటి మనం నేర్పించిన రెండోది వాళ్ళంతటా వాళ్ళు చేయగలిగే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలండి. సేమ్ ఇలానే మనం స్టాండింగ్ లైన్, అలానే స్లాంటింగ్ లైన్, అలానే కర్వ్స్ ఇవన్నీ మనం వర్క్షీట్స్ ప్లాన్ చేసుకొని నేర్పిస్తే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ అనేవి ఈజీ అవుతుందండి నేర్చుకోవడం. చిన్న రిక్వెస్ట్ అండి, ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.